ఈ మగాళ్ళంతా ఇలా ఎందుకుంటారక్క? నా ముందే యష్ సంధ్య నా మనిషి అని ఎలా చెప్తాడు? తన భుజం మీద చెయ్యి ఎలా వేస్తాడు? తన భుజం మీద చెయ్యేసి ఏదో తన తాళి కట్టిన భార్యలా ఫీల్ అవుతున్నాడు. నటించడానికి వచ్చిన మనిషిని నెత్తి మీద పెట్టుకుంటున్నాడక్క. ఏంటి సింధు నువ్వు? యష్ని వద్దనుకునేది నువ్వే, మళ్ళీ అతని గురించి బాధపడేది నువ్వే. నీ ఫీలింగ్స్ చూస్తుంటే ఇంకా నీ మనసులో యష్ మీద ప్రేమ ఉందనే అనిపిస్తోంది. కానీ నీ ప్రవర్తన, మాటలు చూస్తుంటే అసలు యష్తో నీకే సంబంధం లేనట్టుగానే ఉంటావు. ఏంటి సింధు ఇది? యష్ని నేను ప్రాణంగా ప్రేమించానక్క. అలాంటి నన్ను, నా క్యారెక్టర్ని అనుమానించి నాకు దూరం అయ్యాడు అన్న బాధ నాకున్నా, ఇంకో అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అది నా మనిషి అంటూ నా ముందే దాని భుజం మీద చెయ్యేసి తీసుకెళ్తుంటే నాకు కోపం రాదా అక్క? నీ కోపం నాకు అర్థమైంది సింధు, కానీ నీ ప్రేమే నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమేంటో నా భర్తకే అర్థం కాలేదక్క. ఇంక నీకేం అర్థం అవుతుంది చెప్పక్క. గుడ్ నైట్ అక్క. సింధు మీద మామూలుగా కోపం లేదనుకో, ఆయన ఒక రేంజ్ లో మాట్లాడి సింధు నోరు మోయించాడుతావతా. బాగా మాట్లాడావురా. దాని తిక్క కుదరాలి అంటే నువ్వు దాన్ని లెక్క చేయకుండా మాట్లాడడమే కరెక్ట్ అసలు. అమ్మయ్యా, శశికి నేనే సెల్ ఫోన్ ఇచ్చిన విషయం బయటపడలేదు. దాము, ఇవాళేదో యష్ సింధు మీద అరిచేశాడని ఆనందపడకు. సింధుతో యష్కి అవసరం పడే రోజొస్తుంది, అది గుర్తుపెట్టుకో. సింధుతో నాకేం అవసరం వస్తుంది నాన్న? చెప్పలేనురా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. రే యష్, మీ నాన్న మాటలేం పట్టించుకోకరా. ఆయన ఎప్పుడు అంతే, సింధునే సపోర్ట్ చేస్తాడు. చూడు చంద్ర, సింధుతో పని లేకుండా రిషి మనసు మార్చి మళ్ళీ వాడు మన ఇంటికొచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు. చేయడం తర్వాత చేతులు కాల్చుకోవడం, ఇది నీకు అలవాటే కద్దాము. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. రేపు స్కూల్ దగ్గరికి వెళ్ళి నా మనవన్ని కలిసి వాడి మనసు మార్చే ప్రయత్నం చెయ్యాలి అసలు. తిను. రిషి తిను. తిను రిషి. నాకొద్దు. మారం చేయకుండా తినాలి. సరే, నువ్వు నాకు కథ చెప్పు, వింటూ తింటాను. సరే. అనగనగా ఒక ఊళ్ళో రిషి అనే రాజు ఉండేవాడు. అంటే నేనా? అవును, తిను. అమ్మా, అటెవరో వెళ్ళారమ్మా. ఏదో నీడ కనిపించింది. ఎక్కడ రిషి? అటమ్మా, అటు వెళ్ళారు. నిజంగానే చూసావా? అవునమ్మా, నేను చూశాను. ఎవరో అటు వెళ్ళారు. అటు వెళ్ళింది దెయ్యాలా అమ్మా? దెయ్యాలు భూతాలు అంటూ ఏం ఉండవు రిషి. ఆ నీడలు మనుషులవే.
ఎవరా మనుషులు? దొంగలా? రిషిని ఎత్తుకురమ్మని యష్ వాళ్ళ అమ్మ ఆ దొంగ విధవల్ని ఎవరినైనా పంపించిందా? మాట్లాడవేంటమ్మా? రిషి పద వెళ్ళి వాళ్ళెవరో చూద్దాం. తలుపు తీసుందేంటి? చూద్దాం పద. మంగళ మావా నీకిష్టమని ఫ్రైడ్ రైస్ చేసి తీసుకొచ్చా, తిను మావా. నాకు తెలిసే మంగళ నీ మనసు ఎంత మంచిదో. అమ్మా అదిగో అక్కడున్నారు. వాళ్ళని వదలకూడదమ్మా. ఇంత పెద్ద కర్ర తీసుకుని కొట్టాలి. మావా నాకు తినిపించు మావా. తినిపిస్తానే. నీకు తినిపించకుండా నేను తింటానో చెప్పు? నాలో సగమే నువ్వు. తిను. రిషి అక్కడేమైనా దొరుకుతుందేమో చూద్దాం. అక్కడుంది పద. మావా మావా ఏ మాటకు ఆ మాట గాని ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం గాని ఒకరినొకరం దూరంగా చూసుకుంటున్నాం కానీ ఈ ఇద్దరం కలిసి ఉండే భాగ్యమే లేదు. ఇంకెన్నాళ్ళు మావా ఇది? ఏం చేస్తామే, మన పరిస్థితి అట్టా ఉన్నాయి. ఏ దేవుడో దేవతో కరుణించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే తప్ప మన ఇద్దరం సంతోషంగా కలిసి ఉండలేమే.